ఆయన గట్లే చెప్పిండు. హుస్సేన్ సాగర్ మొత్తం కొబ్బరి నీళ్ళతో నింపుతా అన్నాడు. 10 ఏళ్ళు ఆయన కడుపులో కొబ్బరి నీళ్ళు పడ్డాయో ఇంకేం నీళ్ళు పడ్డాయో నాకు తెలియదు, కానీ హుస్సేన్ సాగర్ మాత్రం అట్లే ఉన్నదన్న. ఆ నీళ్ళు ఎవరికి తాగేందుకు పనికిరాలే. ఇలా ఈయన వచ్చి మూసి ఎవరు ఆపినా ఆగదు. ఆపకు సార్, కానీ నువ్వు చేస్తున్న తప్పుల్ని ప్రజలకు చెప్పేందుకు భారతీయ జనతా పార్టీ ముంగట్టుంటుంది. కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి 1500 పూర్తయ్యే గోదావరి జలాలని ఏ కాంట్రాక్టర్ లబ్ధి కోసం మల్లన్న సాగర్కి వెళ్ళి 7000 కోట్లు పెట్టి తెస్తా అంటున్నావు? రేవంత్ రెడ్డి చెప్పు ప్రజల ముందుకి. నీకు అర్థం కాకపోతే నన్ను విలువ, నేను చూపెడతా. మల్లన్న సాగర్ యాడుంది, కొండపోచమ్మ సాగర్ యాడుంది? 1500 కోట్లని 7000 కోట్లకు పెంచడం వెనకాల మొన్నేదో నీ స్కిల్ యూనివర్సిటీకో నీ యువత కోసం ఏదో ఎత్తా అని వచ్చిన 200 కోట్లు ఏంది అడ్వాన్స్ అన్న, టోకనా? ఆ 1500 కోట్లని 7000 కోట్లు పెంచినందుకు ఆ కంపెనీ నీకు ఇచ్చిన గిఫ్టా అన్న? వెనకటికో మాట ఊకే చెప్పుదు, క్విడ్ ప్రోకో అని చెప్పుదురు. బహుశా ఇది కూడా అదే ఉన్నట్టు అనిపిస్తుంది అన్న నాకు.